మామున్న బామర్తున్న దయచేసి కాంటెస్ట్ పిలవకండి. మేమే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. చెప్పాల్సిన పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు మంచి అకౌంటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మన ఎంపీడీఓ గారు చెప్తారు. సరే నా పార్ట్ వచ్చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లలో ఎట్లా చేయాలని చేసి మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను గత 15 సంవత్సరాల నుంచి నేను సర్వీస్లో ఉన్నా. అంటే నాది 2010లో నేను రిక్రూట్ అయినా. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది నాకు. సో నాకు ఇప్పటికీ 3వ ఎలక్షన్ ఇది. సో 3 ఎలక్షన్లలో కూడా నేను సార్ ఇంతకుముందు ఎక్కడ కూడా ఇట్లాంటి అవగాహన సదస్సు నేను చూడలే. అంటే జనరల్గా క్యాండిడేట్లకు మాత్రం ఆ కరపత్రాలు అవన్నీ ఇచ్చి పాంప్లెట్ లాగా ఇచ్చి మీ నిబంధనలు చూసుకోరా అని చెప్పేది. సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమం చేసిన మన ఎంపీడీఓ గారిని నేను చాలా అభినందిస్తున్నా. ఇది మనకు అవసరం. ఎందుకు అంటే మనము చాలా మట్టుకి మన క్యాండిడేట్లకు అనేది సో ఏం చేయాలా ఏం చేయకూడదు అనే విషయం తెలియదు. మనం ఏం చేయాలని తెలుసుకోవాలి, ఏం చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇట్లా తెలుసుకున్నప్పుడు మనకు చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం, అంటే దాన్ని నివారిస్తాం. చాలామంది కొంతమందికి అభ్యర్థులకు కొత్తగా పోటీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పాత వాళ్ళు ఉంటారు, కొంతమంది రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఉంటారు, సో ఎలక్షన్ అనుభవం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు మనకు అవగాహన కల్పించడం అనేది ఇప్పుడే కాదు, తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా పోటీ చేసినప్పుడు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మీకు మైండ్లో గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఒకప్పటిలాగా లేదండి. ఎలక్షన్ అనేది చాలా ఇప్పుడు ప్రతిదీ కూడా మైన్యూట్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ ఎడిటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ లేకుండే. ఇప్పుడు అంతా మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు కౌంట్ అవుతుంది. ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా మనం పెద్దగా చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మంచి సదస్సు. ఇంకా మనకు లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఈ ఎలక్షన్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి అండి. మా పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి. సో ఈ ఎలక్షన్లు మన ఊళ్ళో మాత్రం శాశ్వతంగా ఉంటాం, అవునా కాదా? సో ఎలక్షన్లు అనేవి వస్తాయి, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఇవన్నీ కామన్. మనం లైఫ్లో ఉన్నప్పుడు ఎన్నో ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, కానీ మన ఊళ్ళో ఉండేది మాత్రం శాశ్వతం. కాబట్టి ఎలక్షన్ ఒక్క రోజుకు మనం ఇట్లాంటి శాశ్వతంగా మనం నివసించే విలేజ్ను ప్రశాంతతను దెబ్బతీసుకోవద్దు. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఎలక్షన్ అనేది అందరు గెలవడానికా? ఎవరు ఎంతమంది ఒక్కరు గెలవడానికి. సో ఎనీ టీం ఏదైనా ఇప్పుడు క్రికెట్ ఆడతాం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంది, సో ఒకరే గెలుస్తారు. సరే అట్లా టోర్నమెంట్లో 10 టీంలు ఆడతాయి, అందులో ఒకటే మ్యాచ్ మాత్రం కప్పు గెలుతుంది. సో ఇది కూడా గట్టినే స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాలి మనం. ఎలక్షన్ అనేది ఒక్క రోజుకు మాత్రమే, మనం శాశ్వతంగా ఉండేటోళ్ళం కాబట్టి సరే ఇంకోసారి అవకాశం ఉంటుంది, ఇంకోసారి గెలుద్దామని చెప్పేసి చెప్పాలి. ఇది ప్రజల నిర్ణయం అని చెప్పేసి మనం మంచి మనసుతోని పెద్ద మనసుతోని మనం ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఆవేశపడి గెలిచిన తర్వాత వేరే గెలిచిన అభ్యర్థిని మనం గొడవలు చేసుకోవడము, అక్కడ గ్రూపులు తయారు చేయడము, కొట్టుకోవడము, రైవలరీస్ ఇవన్నీ మళ్ళీ లా అండ్ ఆర్డర్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారు, మళ్ళీ కేసులు, మళ్ళీ కోర్టుల పట్టి తిరుగుడు. నెక్స్ట్ టైం ఎలక్షన్లలో పోటీ చేయకుండా మళ్ళీ కూడా మన మీద కేసులు ఉంటే పోటీ చేయొచ్చా? ఎలక్షన్ కేసులు ఉంటే పోటీ చేయరాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం మన కేసులకి అంటే అది చాలా మనకు అటాకింగ్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి శాంతి భద్రతల విషయంలో మీరు చేయరు, అయినప్పటికీ కూడా మన బాధ్యతగా చెప్పాలని చెప్పేసి ఇది ఒక అవగాహన సదస్సు కాబట్టి మీకు సో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి మనకి మెయిన్గా ఏంటంటే ఈ మనకు ఎలక్షన్ ముందు ఏం జరుగుతుంది, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత అని చెప్పేసి మనము ఇట్లా ఒక 3 రకాలుగా చెప్పుకుంటే ఎలక్షన్ ముందు అంటే ఇప్పుడు ఇయ్యాల నుంచి ఎలక్షన్ రోజు వరకు అంటే మనకు 17వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. సో ఈ మధ్యలో ఏం చేద్దామంటే ప్రచారం. ఈ ప్రచారం అప్పుడు కూడా ఒకటి మీరు మైకులు పెట్టుకోవాలన్నా, మీకు ఎటువంటి ర్యాలీలు చేయాలన్నా, సభలు పెట్టుకోవాలన్నా కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలండి. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకు మైక్ పర్మిషన్ ఇప్పుడు చాలామందికి కూడా ఈ కమ్మరపల్లి, మోర్తాడు అది నా సర్కిల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు నిన్ననే ఆల్రెడీ చాలా మటుకు నేను గుర్తులు డిక్లేర్ అవ్వడంతోనే నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో మీరు అప్లికేషన్ ఇస్తే దానిలో కొన్ని నిబంధనలు ఇచ్చి మిమ్మల్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపిస్తారు. ఎంఆర్ఓ గారు మీకు ప్రొసీడింగ్ ఇస్తాడండి. అంటే మైక్ పెట్టుకోవడానికి, మైక్ మీన్స్ ఆటో నుంచి ఆటో పెట్టుకొని ఆటోకి మైక్ పెట్టుకొని మీరు ప్రచారం చేయడానికి, మీ గుర్తు మీద ప్రచారం చేసుకోవడానికి. అది కమ్మరపల్లిలో చేస్తారు, మురతాల్లో కూడా చాలా మందికి ఇచ్చారు. మన దగ్గర గురించి సరే మన దగ్గర కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు ఏదున్నా కూడా మీరు త్రూ ఏదున్నా కూడా లీగల్గా చేసుకోండి. మళ్ళీ ఇల్లీగల్గా వెళ్ళి మీరు మైక్ పెట్టడము, వేరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము ఇట్లాంటివి చేసిరంటే మళ్ళీ కేసులు అవుతాయి దానిలో కూడా. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కంపల్సరీ దాని మీద కూడా కేసులు అవుతాయి. ఆ కేసులు కూడా పెట్టించుకోకుండా మీరు మీకు ఇస్తారు. మీకు ఎవరికి కూడా రిజెక్ట్ చేయరండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు, అందరికీ సమానంగా చూస్తారు. అందరికి కూడా పార్టీ వాళ్ళకు మన అందరికీ ఎవరైతే మీ సింబల్ మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు
ఎలక్షన్లలో పంచేటప్పుడు డబ్బులు వంచడం కానీ మద్యం వంచడం కానీ కరప్ట్ ప్రాక్టీస్ అంటారు ఎలక్షన్లలో. సో ఈవెన్ లాస్ట్ వరకు మనకు ఈ 24 గంటల లోపల మనకు 16 గంటలు బిఫోర్ 16 అవర్స్ ముందు మనకు ఎంపీ ఎలక్షన్స్ ఏమో 24 అవర్స్, మనకు 16 అవర్స్ కదా. 44 అవర్స్ ముందు ప్రచారం క్లోజ్. అంటే మీరు 17వ తారీఖు 1 గంటకు మీ పోలింగ్ అయిపోతుంది. అంటే 15వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు మీ ప్రచారం లాస్ట్. 15th 1 PM అక్కడికి మీ ప్రచారం క్లోజ్. 44 గంటల ముందు. ఓకేనా? 44 గంటల ముందు. సో అంటే 44 అవర్స్ ముందు, అంటే మీకు 44 గంటల ముందు మీకు ప్రచారం ఏదైతే ఇప్పుడు మైక్లో పర్మిషన్, మేమైతే ఆటోలకు పర్మిషన్ ఇచ్చినామో అప్పటికి క్లోజ్ అయిపోద్ది. అప్పటిలోపు తిప్పద్దు, ఏం కూడా లేదు. ఏమన్నా ఉంటే డోర్ టు డోర్, అది కూడా డోర్ టు డోర్ కూడా లేదు. కాకపోతే మీరు కూడా ఏమన్నా ఉంటే ఇంట్లో ఉండి ప్రచారం చేసుకోవాలి మీకు తప్ప మీరు ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళి ఎక్కువ మందితోని గుమిగూడి ప్రచారం చేయడం అనేది అది మనకు చట్టరీత్యా కానీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వచ్చేటువంటిది, అది దాని కింద కూడా నేరం అవుతుంది. కాబట్టి అది కూడా ఒకటి పెట్టుకోండి. ఇంకోటి, ఈ డబ్బులు తర్వాత ఇట్లాంటి పంచడము ఇట్లాంటివి దొరికినారంటే పోలీసుకి మాత్రం 100% కేసులు చేస్తారు. కరప్ట్ ప్రాక్టీస్ కింద ఉంటుంది, దాని కింద కూడా కేసులు అవుతాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీరు సో వాటిలో కూడా కొంచెం జాగ్రత్తలు వహించుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ మెటీరియల్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మతానికి సంబంధించి కానీ వేరే సింబల్స్ కానీ వాటి మీద ఎలక్షన్ కరపత్రాలలో కానీ పోస్టర్ల మీద కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాలెట్ దాని మీద సో ఇట్లాంటి అవి కూడా మీరు చేయొద్దు. అంటే ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మతపరమైనటువంటి వాక్యాలు చేయడము ఇట్లాంటివి కూడా ఎలక్షన్లో మన ఆల్రెడీ మేము ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పినాము, ఫ్లెక్సీ ప్రింట్ చేసే వాళ్ళకు కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. సో మీకు కూడా అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే అట్లాంటివి కూడా మీరు అవాయిడ్ చేయండి. అట్లాంటివి కాదు, ఇది కేవలం పార్టీల పరంగా జరిగే ఎలక్షన్ కాదు, తెలుసా మీకు? పార్టీల గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు ఇవి. కాబట్టి మీరు అట్లాంటి సింబల్స్ కూడా మీరు చేయొద్దని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ రోజు డ్యూరింగ్ ది ఎలక్షన్, అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఏజెంట్లను చాలా మంచి క్రిమినల్ హిస్టరీ లేనటువంటి ఏజెంట్లను పెట్టండి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే వాళ్ళ క్రిమినల్ హిస్టరీ ఉండి వాళ్ళు రౌడీ షీట్ అయ్యాను ఇంకో ఓలర్ నుండి ఎలక్షన్ ఆల్రెడీ దాన్ని స్క్రూటినీ కూడా చేయమని చెప్పేసి మా సిపి గారు చెప్పారు సార్. అది సో మీరు వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తే మీరు ఇవ్వండి. క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి ఏజెంట్లను ఇస్తే అది మాకు అక్కడ జరిగే లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కలెక్టర్ గారు మా సిపి సార్ గౌరవ సిపి సార్ వీళ్ళంతా డిస్కస్ చేసి ఈ బూత్ ఏజెంట్లను కూడా మనం మంచి వాళ్ళని పెట్టాలని చెప్పేసి పెట్టుకోవాలా. మీరు అట్లాంటి వాళ్ళని చూజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏజెంట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అది కూడా ఎన్ష్యూర్ చేసుకోండి. అది సో నెక్స్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఇది అది అని చెప్పేసి మన గొడవలు ఎక్కువ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్తోని మా పోలింగ్ సిబ్బందితోని గొడవలు పడితే దానికి కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. వాళ్ళు కూడా అదైతే అంతకుముందులకు మర్రబడము, వాళ్ళను చేయడము, వాళ్ళను థ్రెటన్ చేయడము, ఎవరు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది టీచర్లు ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళను ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వేరే వాళ్ళని ఇంకొక క్యాండిడేట్ను అరే బాబు నాకేరా నీకేరా అని చెప్పేసి దానిలో ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చేరారు. అది ఎలక్షన్కు వ్యతిరేకం అండి. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం కాబట్టి సో అవి కూడా మీ ఏజెంట్లను గట్టిగా బ్రీఫ్ చేసుకొని పంపండి. ఓకే, ఇంకోటి అభ్యర్థులు కూడా మీకు 100 మీటర్ల డిస్టెన్స్లో మీకు ఆల్రెడీ సున్నము అవన్నీ వేస్తారు, అక్కడి వరకు మాత్రమే అలౌడ్ అండి. అక్కడ నుంచి ఓటర్స్ మాత్రం ఇంకా తీసుకురావడము క్యారీ చేయడము లోపలికి సో ఇవన్నీ కూడా చేయడం లేదండి, చేయరాదు ఎట్టి పరిస్థితిలో. ఒక క్యాండిడేట్ ముసలోళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకోళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం దగ్గరికి పోండి. మాకు ఆల్రెడీ మా స్టాఫ్ ఉంటారు, మా పోలీస్ సిబ్బంది ఉంటారు, అవసరం ఉంటే మీకు పోలీస్ పర్సనల్స్ కూడా ఉంటారు, వాళ్ళంతా మీకు హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ చేసి మీకు లోపలికి తీసుకుపోవడానికి ఓటు వేయడానికి ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు ఆ ఎలక్షన్ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం. నెక్స్ట్ ఇంకోటి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ టైంలో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు సార్ మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆ కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు ఉన్నప్పుడు కూడా మీరు ఏజెంట్లకు చెప్పాలి. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే దగ్గరికి వచ్చి కౌంటింగ్ చేసేటప్పుడు ఆ బ్యాలెట్ పేపర్ను ఇటు పడ్డది అటు పడ్డది అని చెప్పేసి గొడవ పెట్టడము, సో ఇదంతా అల్లరల్లరి చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మీరు మీ ఏజెంట్లకు క్లియర్గా చెప్పండి. ఏమున్నా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనే డిసైడ్ చేస్తాడు. ఏదైనా కూడా ఇది ఇటు పడ్డదా అటు పడ్డదా ఓటు ఎటు పడ్డది ఏ గుర్తుకు పడ్డది అనేది డిసైడ్ చేసేది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఒకళ్ళ పట్ల పక్షపాతం అనేది ఉండదండి. ఒకళ్ళకి కూడా అందరికి కూడా సమానంగానే చూస్తారు. కాబట్టి అక్కడ కూడా మీరు కొంచెం సమయం పాటించాలి.
నెక్స్ట్ ఇంకోటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బ్యాండ్ పెట్టి ర్యాలీలు చేయడం ఇదంతా ప్రోహిబిటెడ్. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఎప్పుడైతే మనం ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు కూడా ఇవన్నీ నిబంధనలు ఉంటాయి. అప్పుడే మీరు వెంటనే గెలిచిన తర్వాత నిబంధనలు వెంటనే బ్యాక్ రావు. కాబట్టి అప్పటికి కూడా అమల్లో ఉంటుంది కాబట్టి మనం విజయోత్సవ ర్యాలీ చేయొద్దు. ఆ రోజు విజయోత్సవ ర్యాలీలు అంటే ఎగిరినాము, అది ఓడిపోయిన ఇంటి ముందర డ్యాన్సులు చేయడం ఇట్లాంటివి చేయొద్దు, అసలు మొత్తానికే లేదు. అవసరం ఉంటే మీరు 2-3 రోజుల తర్వాత మీకు పెట్టుకోండి, మీ విజయోత్సవ ర్యాలీలు పెట్టుకోండి, మీరు అవసరం ఉంటే బరాత్ తీసుకోండి. కానీ ఆ రోజు మట్టుకు మాత్రం ఎలక్షన్ రోజు మాత్రం చేయరాదు. మీరు ఒకటి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చేస్తే మాత్రం మళ్ళీ తర్వాత మీకు లా ప్రకారం చట్ట ప్రకారం అదవుతుంది. కాబట్టి మీకు ఇప్పుడే ముందు చెప్పేది ఏంటంటే ఆ రోజు వద్దు, ఆ రోజు కాకుండా మళ్ళీ తర్వాత మేము పర్మిషన్ ఇస్తాము, పర్మిషన్ 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో పెట్టుకోండి. సో ఇది మనం ముఖ్యంగా చెప్పాలనుకుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి